ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నారా? ఎప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు మనం ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి. దుఃఖంగా ఉండొద్దు. ఎంతమంది దుఃఖంగా ఉన్నారు? మీకు ఒక ఈ వాక్యం రోమన్స్ 12:12 రోమన్స్ 12:12 3 విషయాలు ఉంది ఇక్కడ. చూడండి, జాగ్రత్త వినండి. బీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద హోప్ యూ హ్యావ్. ఏంటంట? బీ హ్యాపీ బికాస్ ఆఫ్ హోప్ యూ హ్యావ్ అంటే ఏంది? ఆయన మీద నమ్మకం ఉంది కదా, ఆయన మీకు స్వస్థత పరుస్తాడని చెప్పి మీకు నమ్మకం ఉంది కదా, బ్లెస్సింగ్స్ ఇస్తాడని నమ్మకం ఉంది కదా. అయితే సంతోషంగా ఉండండి, ఓకేనా? రెండోది, బీ పేషెంట్ వెన్ యూ హ్యావ్ ట్రబుల్. ఓకేనా? మీకు ట్రబుల్స్ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సైలెంట్గా పేషెంట్గా ఉండండి. ఆయన చూసుకుంటాడు. యుద్ధం ఆయనది, ఆయన చూసుకుంటాడు. దేని గురించి మీరు ఏం చేయొద్దు, చింతపడద్దు. ఓకేనా? మూడోది, ప్రే ఆల్ ద టైమ్. చూసారా? ప్రే ఆల్ ద టైమ్. ఎప్పుడు ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉంటేనే మీకు సంతోషంగా ఉంటారు. శోధన వచ్చినప్పుడు ఏమవుతుంది? మీరు పేషెంట్గా ఉంటారు. ఆయన చూసుకుంటారని చెప్పి ఆ విశ్వాసం మీకు ఉంటుంది. అర్థమవుతుందని చెప్పేది. మీరు ఏం చేయాలంటే ఎప్పుడు ప్రార్థన ఏం చేయొద్దు, వదిలిపెట్టొద్దు. మన జీవితం ప్రార్థన చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యం. మనమే ప్రార్థన చేయం, మన జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అయితే ఏమంటున్నాడు? ప్రే ఆల్ ద టైమ్ అంటున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. డ్యూటీకి వెళ్తున్నావా? ప్రార్థన చేయి. స్కూల్కి వెళ్తున్నావా? ప్రార్థన చేయి. కాలేజ్కి వెళ్తున్నావా? ప్రార్థన చేయి. ఏ పని చేస్తున్నా ప్రార్థన చేయి. డ్రైవింగ్ చేస్తున్నా ప్రార్థన చేయి. ఏదైనా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు. ఆయనలో సంతోషంగా ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఈ వాక్యం మీకు అర్థమైనట్టుంది. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ చదవండి, ఈ వాక్యాన్ని చదవండి, బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.